అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక ఉపాధ్యాయురాలుగా ఏకంగా 36 ఏళ్లపాటు సాగిన ఆమె ప్రయాణం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె నిస్వార్థ సేవ, తరతరాల విద్యార్థులపై ఆమె వేసిన చెరగని ముద్ర గురించి గలీన్ మరింత లోతుగా తెలుసుకుందాం. ఆమె ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆమె నమ్మిన ఒక సిద్ధాంతాన్ని మనం చూడాలి. అదేంటంటే దేవుని ప్రతిరూపాలు, పాఠశాలయే పవిత్ర దేవాలయం. ఆహా, ఎంత మంచి మాట కదా! ఇవి కేవలం అక్షరాలు కాదు, ఆమె 36 ఏళ్ల వృత్తి జీవితానికి ఇదే మార్గదర్శకం, పునాది అని చెప్పొచ్చు. సరే, ఇంత గొప్ప అంకితభావం ఎక్కడ మొదలైంది, ఎలా సాగింది? శ్రీమతి ఐవి నాగమణిగారి 36 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం రండి. ఈ ప్రస్థానం ఆమె పట్టుదలకి, ఆమె నిబద్ధతకి ఒక నిలువుటద్దం లాంటిది. 36 జస్ట్ ఒక నెంబర్లా అనిపించొచ్చు, కానీ ఇది కేవలం ఒక సంఖ్య కాదు. ఆలోచించండి, 3.5 దశాబ్దాలకు పైగా ఒక ఉపాధ్యాయురాలు తన జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని, శక్తిని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికే అంకితం చేశారు. అదండి ఆ సంఖ్య వెనుక ఉన్న కథ. ఆమె సేవ కేవలం క్లాస్రూంకే పరిమితం కాలేదండి. ఒక స్కూల్ అసిస్టెంట్గా మొదలుపెట్టి ఏకంగా ప్రధానోపాధ్యాయురాలి స్థాయికి ఎదిగారు. అంటే ఎందరో విద్యార్థులకు మంచి చదువు చెప్పడమే కాదు, ఒక మంచి స్కూల్ వాతావరణాన్ని కూడా అందించడంలో ఆమె పాత్ర చాలా కీలకం. ఇది ఆమె టీచింగ్ స్కిల్స్తో పాటు లీడర్షిప్ క్వాలిటీస్కి కూడా ఒక పెద్ద నిదర్శనం. మరింతలా కష్టపడి ఇంత నిబద్ధతో పనిచేస్తే గుర్తింపు రాకుండా ఉంటుందా? అస్సలు ఉండదు. ఆమె నిరంతర కృషికి, ఆమె సాధించిన విజయాలకు ఎలాంటి గుర్తింపులు లభించాయో చూద్దాం. ఇవి ఆమె ప్రయాణంలో మైలురాళ్లుగా ఎలా నిలిచాయో మనకు అర్థమవుతుంది. ఆమె అందుకున్న అధికారిక పురస్కారాలు చూస్తే ఆమె ఎంత వర్సటైల్ అనేది మనకు తెలుస్తుంది. చూడండి, 2014లో జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఆమె అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కి గుర్తింపొచ్చింది. ఇక 2018లో అకాడమిక్ రిజల్ట్స్ కోసం అవార్డ్. ఆ తర్వాత 2022లో ఏకంగా స్వచ్ఛ విద్యాలయ పురస్కార్, అంటే ఒక క్లీన్ అండ్ హెల్దీ స్కూల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు. చూశారా, ఇది విద్య పట్ల ఆమెకున్న సంపూర్ణ దృష్టిని చూపిస్తుంది. ఇవి కేవలం ప్రభుత్వ గుర్తింపులే కాదు, సమాజం కూడా ఆమెను ఎంతగా గౌరవించిందో చూడండి. రామినేని ఫౌండేషన్, డాక్టర్ ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్, ఇలా ఎన్నో ధార్మిక సంస్థలు, సేవా సంఘాలు ఆమెను సత్కరించాయి. అంటే ఆమె ప్రభావం సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రజల అభిమానానికి, గౌరవానికి ఒక ప్రతీక. ఇక ఇంతటి అద్భుతమైన కెరీర్కి ముగింపు పలుకుతూ ఏర్పాటు చేసిన ఒక ప్రథమైన కార్యక్రమం ఆమె ఉద్యోగ విరమణ సత్కార సభ. దాని వివరాలిప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక ఫంక్షన్ కాదండి, ఆమె నిస్వార్థ సేవకు సమాజం గర్వంగా థాంక్స్ చెప్పే ఒక అపురూప ఘట్టం. ఆమె సుదీర్ఘ కెరీర్ డిసెంబర్ 31, 2025న ముగుస్తుంది. దానికి గౌరవ సూచకంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తేదీ, సమయం, వేదిక వివరాలు ఇవిగో. ఇది కేవలం ఒక కార్యక్రమం అననుకోవద్దు, ఆమె సేవకు సమాజమందించే ఒక గౌరవ వందనమిది. సరే, ఇన్ని పురస్కారాలు, ఇన్ని సన్మానాలు, ఇవన్నీ ఒక గొప్ప ప్రయాణానికి గుర్తులు. బావుంది. కాని అసలైన వారసత్వం అంటే ఏంటి? శ్రీమతి నాగమణిగారు మనకు విడిచివెళ్తున్న ఆ చెరగని ముద్ర ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. చివరిగా చెప్పాలంటే ఆమె ప్రయాణం ఒకే ఒక నిజాన్ని మనకు బలంగా గుర్తుచేస్తుంది. ఆమె తరాలను తీర్చిదిద్దారు, బోధనా వృత్తికే ఒక కొత్త గౌరవాన్ని తెచ్చారు అనే పదానికి నిలువుటద్దంగా నిలిచారు. నిజంగా ఆమె కెరీర్ ఎంతోమందికి ఒక గొప్ప స్ఫూర్తి.